నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ డివోషనల్. సో ప్రస్తుతం మనం ఈరోజు సాయి మోహన్ గారితో ఉన్నామండి. అంటే నెంబర్స్కి సంబంధించినటువంటి విషయాలు, సో ఎవరి కోటీశ్వర్లు అవుతారు, సో ఎవరికి నెంబర్స్ ఇలా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఈరోజు వారి మాటలు చెప్పడానికి మా స్టూడియోస్కి వచ్చారు. నమస్తే గురువు గారు. శ్రీమన్మహాగణాధిపతయే నమః. సదానింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం దిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయినాథ పరబ్రహ్మణే నమః. ఎలా ఉన్నారు గురుగారు? ఫైన్ మా, చాలా సంతోషం. జనరల్గా దాదాపుగా అందరికీ బంగారం అంటే చాలా ఇష్టం, అందులో లేడీస్కి బంగారం అంటే చాలా ఇష్టం. అవునమ్మా. సో అలా ఇష్టపడే వాళ్ళు, ఏ నెంబర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు? మంచి ప్రశ్నమ్మా. అయితే వీళ్ళు ఎవరి పేర్లలో అయినా సరే వాళ్ళు పుట్టిన సమయంలో ఆ తారీఖు 6 కానీ 15 కానీ 24 ఈ 3 తారీఖుల్లో పుట్టిన వాళ్లకు బంగారం సౌలభ్యంగా విరివిగా కొంటూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఎందుకు ఎన్నో నెంబర్లుంటే ఈ నెంబర్లోనే ఎందుకు త్వరగా వాళ్ళు బంగారాన్ని సమకూర్చుకోగలరు అని చెప్పడానికి కారణం ఏంటంటే 6వ సంఖ్యకు అధిపతి శుక్రుడు. శుక్రుడు అధిపతిగా ఉన్నవాళ్ళు జన్మ నక్షత్రాధిపతి కానీ లేదా సంఖ్యాశాస్త్రం ప్రకారం 6వ సంఖ్యకు అనుకూలమైన తారీఖులు అంటే 6, 15, 24 ఈ తారీఖుల్లో పుట్టిన వాళ్లకు బంగారం విరివిగా లభిస్తుంది. అంటే వీళ్ళు మామూలుగా మనకి ఏదైనా ఒక నచ్చితే ఒక బ్రాస్లెట్టో లేకపోతే నెక్లెస్ ఏదో కొనుక్కుంటూ ఉంటాం. అయితే మరలా వస్తున్న కొత్త మోడల్స్ను కూడా వాళ్ళు ఎంజాయ్ చేయగలిగిన సామర్థ్యాన్ని బంగార రూపంలో కొనుక్కొని అలంకరింపజేసుకోవడానికి అవకాశం ఏర్పాటు చేయబోయే నెంబరు 6 అన్నమాట. అయితే మిగతా వాళ్ళు కొనుక్కోరా గురువుగారు, వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందేమో అని మీకు సందేహం కలగవచ్చు. కానీ ప్రత్యేకంగా అయితే ఈ తారీఖుల్లో పుట్టిన వాళ్ళు ప్రామాణికంగా చూడండి, 6వ తారీఖు లేదా సంఖ్యాశాస్త్రం ప్రకారం 6వ సంఖ్యకు మనం ఎంత ప్రాధాన్యత ఇస్తామో, శుక్రవారం నాడు పుట్టారు అంటే ఆ పాపను, ఆడపిల్లను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. ఆ పాపను ఆ అమ్మవారి రూపంలో చూడడానికి బంగారు ఆభరణాలు కొనే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. శుక్రవారానికి అధిష్టాన దేవుడు శుక్రుడు, లక్ష్మీదేవి, ఈ 6వ సంఖ్యకు అధిపతి శుక్రుడు అనమాట. అందుకని సంఖ్యాశాస్త్రం ప్రకారము గ్రహాలని ఆధారం చేసుకొని సకాలంలో వాళ్ళు వాళ్ళ జీవితానికి కావలసినంత బంగారాన్ని సమకూర్చుకునే విధంగా ఈ యొక్క 6వ సంఖ్య వాళ్ళని మనం వివరంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే, దాదాపుగా అందరు చాలా వరకు కష్టపడుతూ ఉంటారు చదవడానికి. సో ఎంత చదివినా కూడా కొంతమందికి రిజల్ట్ రాదు, కొంతమంది డబ్బులు పెట్టి కూడా సీట్లు కొనుక్కుంటూ ఉంటారు. సో ఎలాంటి నెంబర్ వాడితే చదువులో రాణించగలుగుతారు వాళ్ళు నెంబర్ 1గా? తప్పకుండా అమ్మా. విద్యలో బాగా రాణించడానికి 1, 10, 19 తారీఖుల్లో పుట్టిన వాళ్ళు, అదేవిధంగా 5వ సంఖ్యకు అధిపతి బుధుడు బుద్ధి ప్రదాత, జ్ఞాన ప్రదాత. 5 కానీ 14 కానీ 23 కానీ ఈ తారీఖుల్లో పుట్టిన లేదా ఆ తారీఖుల్లో వాళ్ళు విద్యకు సంబంధించిన విషయాలను చర్చించిన విద్యపరంగా మంచి ఉన్నతమైన జీవితంలో స్థిరపడడానికి చక్కని అవకాశాలు వస్తాయి. విద్య ద్వారా చాలామంది ప్రస్తుత కాలంలో బాగా చదివినప్పటికీ మంచి మార్కులు వచ్చినా కూడా ఉద్యోగ ప్రయత్నాల్లో విఫలమవుతూ ఉన్న వాళ్ళని మనం చాలామందిని గమనిస్తూ ఉంటాం. అటువంటి వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు 1 కానీ 14 కానీ 5 కానీ లేదా 23వ తారీఖు కానీ ఇలా 10, 19 ఈ తారీఖుల్లో ఉద్యోగ ప్రయత్నాలు కనుక చేసినట్లయితే విద్యకు అనుకూలమైన ఉద్యోగ లాభాన్ని సకాలంలో పొందడమే కాకుండా వాళ్ళు కోరుకున్న ఉన్నతమైన జీవితాన్ని, అంటే అతి శీఘ్రముగా టీమ్ లీడర్ అయ్యి ఆ తర్వాత ప్రాజెక్ట్ లీడర్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు కల్పించబడుతుంది. ఒక సాఫ్ట్వేర్ రంగమనే కాదు, ఏ రంగాలలో స్థిరపడాలనుకున్నా కూడా దినదినాభివృద్ధి వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా పొందడానికి మనం ఈ యొక్క సంఖ్యలను ప్రామాణికంగా చెప్పుకోవచ్చు. సో థ్యాంక్ యూ గురువు గారు. సో ఈరోజు మన స్టూడియోలో గురువు గారు మనకి సంఖ్యాశాస్త్రానికి సంబంధించినటువంటి విలువైనటువంటి సమాచారాన్ని అందించారు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే సో మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.